అమ్మ కౌశికి, చెప్పడం మర్చిపోయాను. మనం ఓఆర్ఆర్ దగ్గర ఫ్లాట్ కొంటున్నాం కదా, దాని రిజిస్ట్రేషన్ నెక్స్ట్ వీక్లో పెట్టుకుందాం ఉంటున్నాడు రావు గారు. నెక్స్ట్ వీకా? అదేం బాబాయ్, 1 మంత్ టైం అడిగాం కదా. ఈ సైట్ అమ్ముతుందే అమౌంట్ ఎమర్జెన్సీ కావాలనంటమ్మా. వేరే పార్టీ రెడీగా ఉందంట. మనం లేట్ చేస్తే వాళ్ళకి అమ్మేస్తానంటున్నాడు. అలా ఇలా అమ్ముతారు బాబాయ్? మనం ఆల్రెడీ 20 crores ఇచ్చాం కదా. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తానంటున్నాడు. లేదా మిగతా 5 crores అరేంజ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోమంటున్నాడు. ఇప్పటికిప్పుడంటే ఎలా బాబాయ్? రిజిస్ట్రేషన్ తర్వాత మిగిలిన అమౌంట్ పే చేస్తామంటే ఒప్పుకోరా మావయ్య గారు? ఒప్పుకోవట్లేదు జగదాత్రి. ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కదా, కంపెనీ నుంచి కూడా అంత అమౌంట్ తీసుకోలేం కదక్కా. అందుకే 1 మంత్ టైం అడిగాను కేదార్. డీల్ చేసుకున్నప్పుడే రావు అంకుల్కి మనీ అవసరం ఉందని చెప్పారు, కానీ ఇంత ప్రెషర్ చేస్తారని అనుకోలేదు. అత్తయ్య, వీళ్ళది మనది ఒకటే సమస్యలా ఉంది కదా. అవునమ్మే, ఇప్పుడు వీళ్ళేం చేస్తారో చూసి మనం కూడా అదే చేద్దాము. బ్యాంకులో అడిగితే అక్క, ఇయర్ ఎండ్ కదా, కష్టం. అక్క, నా పేరు మీద ఒక ల్యాండ్ ఉంది. దాన్ని తాకట్టు పెడితే అటు ఇటుగా 2 crores వస్తుంది. ఆ ల్యాండ్ని తాకట్టు పెట్టి ఏమనుకుంటున్నావు నువ్వు? ముష్టోళం అనుకుంటున్నావా? మాకు దానం చేస్తావా? సాయం చేస్తున్నా యువరాజ్. నా కుటుంబం కష్టంలో ఉంటే అండగా నిలబడాలి అనుకుంటున్నాను. కష్టం వచ్చింది నా కుటుంబానికి. నువ్వు కష్టం తీర్చాల్సిన అవసరం లేదు. సరే యువరాజ్, అయితే ఆ కష్టమేదో మరి నువ్వు తీర్చు. ఆ ల్యాండ్ కొనడానికి డబ్బులు నువ్వు అడ్జస్ట్ చేయి మరి. నా భర్త ఎందుకు 5 కోట్లు తీసుకురావాలి? హక్కు అడిగే వాళ్ళకి బాధ్యత తీసుకోవడం కూడా తెలియాలి కాబట్టి. బాధ్యత తీసుకోలేనప్పుడు అడిగే అర్హత ఉండదు కాబట్టి. సారీ యువరాజ్, నిన్ను అవమానించాలని అనలేదు. నీకు అర్థమయ్యేలా చెప్పడానికి అలా అనాల్సి వచ్చింది. బాగుంది జగదాత్రి. నువ్వు నీ భర్త నోటికొచ్చినట్టు మాట్లాడతారు, మళ్ళీ మీరే బాధపడకండి అని క్షమాపణలు చెప్తారు. అట్నే మాట్లాడతారు. మేమేం మాట్లాడుతున్నాం, మీరేం మాట్లాడుతున్నారు? ప్రతిదాన్ని గొడవగా మార్చడం బాగా అలవాటు చేసుకున్నారు. అయినా ఏంటి యువరాజ్ నువ్వు? కేదార్ మంచి మనసుతో ల్యాండ్ ఇస్తానన్నాడు, కానీ అందులో తప్పుగా చూడ్డానికి కానీ తప్పు పట్టడానికి కానీ ఏముంది చెప్పు? ఏం చేసినా తప్పు మనదే కదా. అమ్ముకుంటారు, తాకట్టు పెట్టుకుంటారు, వాళ్ళిష్టం. మీరు తినండి. అవును బాబాయ్, నగలు, గోల్డ్ బిస్కెట్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి కదా. అవి తాకట్టు పెడితే 3 crores పైన మిగిలిన 2 crores నేను అరేంజ్ చేస్తాను. మంచి ఆలోచనమ్మా. అప్పుడు ఏ సమస్య ఉండదు. ఎల్లుండే మన వాళ్ళని బ్యాంకుకు పంపిస్తాను. సరే బాబాయ్. నగలు, గోల్డ్ బిస్కెట్స్ అన్ని ఇంట్లోనే ఉన్నాయి కదా. అక్క, చెప్పు కాచి. అది గోల్డ్ బిస్కెట్స్ ఉన్నాయి, వాటితో నాకు నగలు చేపిద్దామనుకుంటున్నానని నాతో చెప్పావు కదా నువ్వు. అవేమైనా చేపిస్తావా? ఓ, అవును కదా. ప్రస్తుతానికి వాటితో అవసరం ఉంది కాచి. బ్యాంక్ నుంచి విడిపించగానే తీసుకొచ్చి నీకు ఇస్తాను. మన ఆచార్య గారి దగ్గరకు వెళ్ళి నీకు నచ్చింది చేయించుకో. ఇప్పుడు బ్యాంకులో పెడితే ఎప్పటికి తీస్తారో తెలియదు కదక్కా. అందుకని నాకు ఇస్తానన్నది నాకిచ్చి తర్వాత బ్యాంకులో పెట్టుకుంటే సరిపోతుంది కదక్కా. నువ్వు సంపాదించింది కాదు, ఇది వారసత్వంగా వచ్చింది కాదు. కౌశికి నీ మీద ప్రేమతో ఇస్తానంది. అరే, ఇప్పుడు ఆ నగలతో తనకు అవసరం ఉందని తెలిసి కూడా అడుగుతున్నావంటే ఏమనాలో అర్థం కావట్లేదు. 1 నెలలో విడిపించి నీకు ఇస్తానులే కాచి. ఇవ్వడం ఇష్టం లేకుంటే ఇవ్వనని చెప్పాలి, కానీ
నెలలో ఇస్తాను, సంవత్సరంలో ఇస్తానని కబుర్లు ఎందుకు చెప్పడం? కాచి కోపం గురించి తెలుసు కదక్క, వదిలేసి. అత్తయ్య, యువరాజ్, పదండి. నిషి, మీకేమైంది? మీరెందుకు తినకుండా వెళ్తున్నారు? కావలసినంత తిన్నాం, మాకు చాలు. పదండి అత్తయ్య. బ్యాగ్ తీస్తాను. సరే. చూడు, అబ్బా, తలపోటు, అబ్బో, బుజ్జి, బుజ్జి, ఏమైంది? ఎందుకలా మూలుగుతున్నావు?